హాయ్ అండి. ఈ వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్కి క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్కు 1 మీటర్ డిజైనర్ క్లాత్, కింద వచ్చేసి 4 మీటర్స్ ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకు లాంగ్ ఫ్రాక్, పైన వచ్చేసి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని 17 అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను. దీనికి చెస్ట్ మెజర్ వచ్చేసి మొత్తం టోటల్లీ 41 ఉంది. కాబట్టి నేను వచ్చేసి 10.5 ప్లస్ 2 12.5 అయితే మార్క్ చేసుకున్నాను, 2 ఇంచెస్ కలుపుకొని. ఇది మనం ఫోల్డింగ్లో చేస్తున్నాం కాబట్టి హాఫ్ మెజర్ అయితే తీసుకుంటాం దీనికి. ఇప్పుడు ఈ విధంగా బాక్స్ లాగా గీసేసిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి 2.7 పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 3.2 అలా మార్క్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ గీసుకొని ఆర్మ్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మెజర్ వచ్చేసి 10.5 మార్క్ చేశాను. మనకి ఆర్మ్ లెంత్ చెస్ట్ లెంత్ సేమ్ ఒకే మార్క్ దగ్గరికి వచ్చే విధంగా అయితే మనం ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. ఒకవేళ కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం కిందికి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి అయితే కిందికి దించుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా వచ్చింది. ఎప్పుడైనా సరే మనకు ఆర్మ్ చెస్ట్ మెజర్ ఈక్వల్గా వస్తేనే బాడీ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ అయితే నేను దీంట్లో ఏం మార్క్ చేయలేదు, ఫీజింగ్ కట్ చేద్దామని. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే, ఫ్రంట్ ఎంత తీసుకున్నామో బ్యాక్ కూడా సేమ్ ఈ విధంగా తీసుకొని అదే మెజర్తో కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రిన్స్ కటింగ్ కాదు, నార్మల్ డాట్స్ వేస్తున్నాను. సేమ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ మెజర్ అండి, ఎక్స్ట్రాస్ అయితే ఏముండవు. నెక్ ఫ్రంట్ బ్యాక్ రెండింటికి ఫీజింగ్ వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎప్పుడైనా నెక్ అనేది ఫీజింగ్ అలా యూస్ చేస్తే నెక్ స్టిఫ్గా ఉంటుంది, నీట్గా చూడడానికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఎల్బో లెంత్, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం 3 ఇంచెస్ తీస్తాం కదా, 3 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ తీసుకుని హ్యాండ్ డౌన్ తీసుకుని హ్యాండ్ షేప్ అయితే మార్క్ చేసుకున్నా. ఇప్పుడు పైన కొంచెం లైట్గా ప్రిల్స్ ఇవ్వమన్నారు కస్టమర్ కాబట్టి పైన ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. అక్కడ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే గీసేసుకొని హ్యాండ్లో కలిపేసుకోవాలి. మనకు ఒకవేళ ఎక్కువ హెవీ పఫ్ కావాలంటే ఇంకా కూడా 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, 3, 4 అలాగా. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాము. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, పైకి ఉన్నాయా కిందికి ఉన్నాయా డిజైన్స్ అలా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి మనము, లేకుంటే ఉల్టా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇలా పెట్టి ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇది కొంచెం లెంత్ పెద్దది కదా డ్రెస్, క్లాత్ మళ్ళీ అడ్జస్ట్ చేస్తాము చేయలేమో అని ఈ విధంగా అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ లైనింగ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను నేను. రెండిటికి హ్యాండ్స్కి అయితే జాయింట్లు పడతాయి కొంచెం, చూసారు కదా, మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా కోన్ షేప్ అయితే వేసుకోవాలండి. కోన్ షేప్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ను ఫోల్డ్ చేసి ఈ విధంగా వెస్ట్ రౌండ్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి కిందదైతే 4 ఫోల్డింగ్స్ చేసాం కదా, కోన్ షేప్ చేసేసరికి 4 ఫోల్డింగ్ వచ్చింది. అలాగే మనం బాడీ పార్ట్ అనేది ఫోల్డ్ చేసి తీసుకున్నాం కదా, మనకు ఆ విధంగా ఫ్రంట్ బ్యాక్ 4 ఫోల్డింగ్స్ అవుతుంది. ఓకేనా, అందుకు అలా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు కింద లెంత్ వచ్చేసి తినకి 44 తీసుకున్నా. మొత్తం వచ్చేసి ఫ్రాక్ లెంత్ 60 ఇంచెస్, 16 బాడీ తీసుకున్నాను కదా, కింద లెంత్ వచ్చేసి 44 కావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకున్నాను. కింద పీకో చేయాలి, పైన ఖర్చులోకి పోతుంది కాబట్టి. ఈ విధంగా వెస్ట్ రౌండ్ నుంచి టోటల్గా 44 మెజర్ చేసుకుని ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే కట్ చేసుకుంటాము. 1 సైడ్ అయితే జాయింట్లు పడుతుంది మనకి, అంబ్రెల్లా కదా, అందులో ఇంత లెంత్ అయితే కంపల్సరీ జాయింట్ వస్తుంది. అంబ్రెల్లా కట్ అంటేనే జాయింటింగ్ కంపల్సరీ పడుతుందండి. జాయింట్ వేయడం ఒకటి కొంచెం నీట్గా వేస్తే సరిపోతుంది మనకి, అంతే. ఈజీగా ఉంటుంది ఫ్రాక్ అయితే, కటింగ్ ఈజీగా ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా సీదా ఉంటుంది కదా మనకి, ఇలా అది పైకి వేసుకొని ఈ విధంగా
కింద మనకి ఎంత తక్కువ ఉందో అంత చూసుకుంటూ కొంచెం 1 నుంచి 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అయితే కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి జాయింట్ వేసాక మళ్ళీ ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. జాయింటింగ్లో అందుకు ఎక్కువ పట్టిన అట్లా మళ్ళీ తక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకొని మనం జాయింట్కి అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. అంతే 2 పీసెస్ అయితే 1 సైడ్ జాయింట్ పడుతుంది, 2 సైడ్స్, ఫ్రంట్ ఒక సైడ్ బ్యాక్ ఒక సైడ్. జాయింట్ వేసేటప్పుడు కూడా ఈక్వల్గా వేసుకోవాలి మనం. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ అయితే మనం వేసుకోవాలి. పెద్దగా ఉన్నదైతే సైడ్కి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ లోపల సాటిన్ తీసుకున్నాను, ఇది కూడా అంతే వెస్ట్ రౌండ్ పెట్టుకొని బాడీ పార్ట్ది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కన్నా ఒక 3 ఇంచెస్ అలా తక్కువ తీసుకోవాలన్నమాట లైనింగ్. ఇది వచ్చేసి నేను 41, 40 అలా తీసుకున్నాను. ఇదైతే వెస్ట్ రౌండ్ నుంచి మొత్తం 40 మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకొని రౌండ్ అయితే కట్ చేసుకున్నానండి. దీనికైతే జాయింట్లు ఏం రాలేదు. ఒకవేళ జాయింట్లు వచ్చినా సేమ్ అదే విధంగా వేసుకోవాలి అంతే. అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.